వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రాండ్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ప్రేమ్. నా వీడియో చూసి మీరందరూ కూడా ఎంతో రెస్పాన్సెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. మనందరికీ ఎవరిని మనం కదిపినా సరే, ఒకవేళ మీరు ఎవరిని అడిగిన రోడ్డు మీద నీ డ్రీమ్ ఏంటంటే వాళ్ళు చెప్తారు BMW కావాలి, నాకు ఆడీ కావాలని మాట్లాడతారు. కానీ వాళ్ళ డ్రీమ్స్కి వాళ్ళ యాక్షన్స్కి అసలు సంబంధం లేదు. ఇక్కడ వరల్డ్ వైడ్గా ఏమవుతుందంటే స్టార్టప్స్ అంటున్నారు, దాని తర్వాత ఆంటర్ప్రినర్షిప్ అంటున్నారు, ఇండిపెండెంట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. దాని తర్వాత పేరెంట్స్కి సపోర్ట్ చేయాలని కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి US వెళ్ళాలి, నాకు కొంచెం ఎడ్యుకేషన్కి నాకు మనీ కావాలి. లేదా పీపుల్ ఆల్వేస్ సే దట్ నాకు మంచి డ్రీమ్ బైక్ ఉంది కొనుక్కోవాలంటారు. మరి దానికి ఒక వే కనపడదు మనకి. సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి చాలామందిలో. అంటే నేను సక్సెస్ అవ్వగలుగుతానా, ఇది నిజమా, ఇది కాదా, ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సింపుల్ థింగ్, మీరు ఇంటర్మీడియట్లో మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ కూడా బికాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆ సబ్జెక్ట్ తీసుకున్నాడు కాబట్టి మీరు కూడా ఆ కాలేజీలోకి వెళ్ళాలని తీసుకుంటారు. అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు మనకు లేరండి ఇక్కడ. రైట్ వే చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ నేను మీకు స్ట్రేంజర్ని, నన్ను మీరు చూసిన వెంటనే ఫస్ట్ మీకు వచ్చిన డౌట్ ఏంటి, ఇది ఫేకా, ఇది నిజమా, అసలు ఈయన ఉన్నాడా. దాని తర్వాత కెన్ ఐ ట్రస్ట్ యూ అన్న డౌట్ ఫస్ట్ నాకైనా వస్తుంది. కెన్ ఐ ట్రస్ట్ యూ, విల్ యూ హెల్ప్ మీ, ఈ రెండు క్వశ్చన్స్ అయితే తప్పనిసరిగా వస్తాయి మనకి. ఇక్కడ మీకు రైట్ మెంటర్ కావాలి, రైట్ గైడెన్స్ కావాలి. కథలు ఎన్నైనా చెప్పొచ్చు. ఐ కెన్ మేక్ యూ ఎమ్మెల్యే ఆన్ ఏ పేపర్ మీద నేను ఎమ్మెల్యే కూడా చేసేస్తాను మిమ్మల్ని. కానీ రైట్ మెంటర్ కావాలి, ఒక నిజాయితీగా మనకి హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. దాన్ని నేను సరైనోడు అంటాను. నేను మనకి సరైనోడు కనుక దొరికాడంటే ఎస్, మన లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నా గురించి నేను చెప్పాలంటే ద వీక్ మ్యాగజైన్ నా గురించి ఒక స్టోరీ రాసింది. అవర్ ఫస్ట్ మిలియన్ వితౌట్ ఎ బాస్ ఆర్ ఫిక్స్డ్ అవర్స్ అని చెప్పి నా గురించి ఒక పెద్ద కవర్ స్టోరీ వచ్చింది వీక్ మ్యాగజైన్లో. ఐఎమ్ వెరీ ప్రౌడ్, అది నేనే. ఇక్కడ నా ఫస్ట్ చెక్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 876 రూపీస్ లాంగ్ బ్యాక్. ఈరోజు క్లోజ్ టు $1 మిలియన్ నేను సంపాదించాను ఇందులో. అండ్ అది కూడా ఇండియాలో ఇంకా ఒక 7 కంట్రీస్లో బిజినెస్ చేస్తూ. అంటే ఇది ఈజీ కాదు. ఒక కామన్ మ్యాన్ ఒక ఆర్డినరీ సిటీ నుంచి, ఆర్డినరీ విలేజ్ నుంచి వచ్చి ఇలా చేయటం చాలా కష్టం. ఇవన్నీ కూడా నా ఫారెన్ ట్రిప్స్, నా మొత్తం లాస్ వేగస్, హవాయ్, లండన్, సియాటిల్, అంటే ఎవ్రీవేర్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఇన్ని ట్రిప్స్ నా ఫారెన్ ట్రిప్స్ అనమాట. మీకు గమనిస్తున్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టాప్ హోటల్స్ హవాయ్. ఇవన్నీ కూడా నా హోటల్ కీస్ అనమాట. ఇంకా మీకు తీసుకుంటే నా పాస్పోర్ట్, ఇది 3rd పాస్పోర్ట్ నడుస్తుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇన్ని ట్రిప్స్ ఫ్రీగా వెళ్ళాను నేను. అంటే మీరు కూడా ఇందులో ఒక భాగస్వామి కావచ్చు. యూ కెన్ ఆల్సో ఎంజాయ్ యువర్ లైఫ్. ఇది మనకి ఎంత స్కిల్ ఉన్నా, మనకి టాలెంట్ ఉన్నా, మీరు సిన్సియర్ అయినా, మీరు డెడికేటెడ్ అయినా, మీరు హార్డ్ వర్కింగ్ అయినా, మీకు సరైన ఒక వే దొరకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ మాట చెప్తాను నేను. మీరు చాలా బాగా క్రికెట్ ఆడతారు, మీరు కరీంనగర్కి సిద్దిపేటకి ఆడుతున్నారు, లేదా యు ఆర్ ప్లేయింగ్ ఫర్ స్మాల్ విలేజ్ లైక్ ఒక విజయనగరంకో శ్రీకాకుళంకో క్రికెట్ ఆడుతున్నారు మీరు. కానీ మీరు సరైన ప్లాట్ఫామ్ కనుక మీకు దొరికినట్టయితే, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, సన్ రైజర్స్ లాంటిది, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లాంటిది కనుక మీకు దొరికినట్టయితే యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని ఎవరు ఆపేవాడు లేడు. నేషనల్ సెలెక్టర్స్ దృష్టిలో మీరు పడతారు. అంటే మీకు రైట్ ప్లాట్ఫామ్ కావాలి. మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఏ స్కిల్ ఉన్నా, ఏ టాలెంట్ ఉన్నా, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రైట్ ప్లాట్ఫామ్లో కావాలి. అంటే రాంగ్ ప్లాట్ఫామ్స్లో మన టైం, మన స్కిల్ మొత్తం పోతుంది. ఇక్కడ జాబ్స్ తీసుకుంటే మీకు ఎక్కడ పడితే అక్కడే 1 crore, దాని 2 crores జాబ్స్ మొత్తం అన్నీ పోతున్నాయి. ఉన్న వాళ్ళనే తీసేద్దామని చూస్తున్నారు. మనకి ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది, ఎలా మనం గ్రో అవుతాం? అంటే వర్కింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్ ఈజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ సంబడీస్ బ్యాక్ యార్డ్. అంటే మీరు వేరే పొలంలో విత్తనాలు వేసినట్టే, కానీ మీరు ఎప్పుడు గొప్ప కాలేరు. మరి అలాంటప్పుడు ఒక సింపుల్, ఈయనందరూ మీకు తెలుసు అనుకుంటాను, బిల్ గేట్స్. ఈయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నెట్, దెన్ యువర్ బిజినెస్ ఈజ్ అవుట్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఇంటర్నెట్లో కనుక లేకపోతే మీరు అసలు బిజినెస్లోనే లేరంటున్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు తీసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ఓలా కానీ, బైజూస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అంటే ఇండైరెక్ట్గా మరి మీకు ఈ స్టార్ట్ చేసే స్తోమత ఉందా? మన దగ్గర నిజంగా అంత డబ్బులు ఉన్నాయా? నో, ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. సో ఇక్కడ ఏంటంటే మరి ఈ బిజినెస్ ఏంటి, చాలామందికి డౌట్ వస్తుంది, అసలు నేను ఎలా డబ్బులు సంపాదిస్తాను? ఇది సింపుల్ బిజినెస్ అండి. దీన్ని ఏమంటామంటే షేరింగ్ బిజినెస్ అంటాం మనం. దీన్నే రికమెండేషన్ బిజినెస్ అంటారు. నేను సచిన సేల్స్ చేయను, మీరు సేల్స్మెన్ కావద్దు.
ఇది ఎడ్యుకేట్ చేయాలి. మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసినందుకు మీకు డబ్బులు వస్తాయి, ఎడ్యుకేట్ చేసినందుకు మీకు డబ్బులు వస్తాయి. ఆ స్కిల్స్ ఎబిలిటీస్ నేను ఇస్తాను మీకు, అబ్సల్యూట్లీ నేను ఇస్తాను మీకు. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో నేను మీకు హెల్ప్ చేస్తాను. యూ కెన్ స్టార్ట్ మేకింగ్ ఎ గ్రేట్ ప్యాసివ్ ఇన్కమ్. ఎవరి నెత్తి మీద టోపీ పెట్టకుండా, ఎవరిని చీట్ చేయకుండా, మోసం చేయకుండా మనం ఎథికల్గా మనం సంపాదించవచ్చు. దట్టు టర్న్ ఓవర్ చేసుకుంటూ మనం సంపాదించుకోవచ్చు. నేను హెల్త్ ప్లాట్ఫామ్లో ఉన్నాను, అలాగని మందులు అమ్మే బిజినెస్ కాదు ఇది. ఒక ఎడ్యుకేట్ చేస్తూ, హెల్ప్ చేస్తూ మనం బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే చాలామందికి కావాల్సింది చిన్న లిఫ్ట్. అంటే మీకు చిన్న లిఫ్ట్ కనుక ఇస్తే, అంటే సపోజ్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాం మనం, దాన్ని పుష్ చేయలేని టైంలో మీ అమ్మమ్మ వచ్చి, మీ గ్రాండ్ మదర్ వచ్చి ఇట్లా సింపుల్ లిఫ్ట్ ఇచ్చినా ఈజీగా మీరు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఆ లిఫ్ట్ పుష్ మనకు కావాలి. అది కనుక మీకు వచ్చినట్టయితే, ప్రాపర్ గైడెన్స్ కనుక మీకు దొరికినట్టయితే, యూ విల్ గో గ్రేట్. ఇక్కడ సింపుల్గా విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకున్నప్పుడే విరాట్ కోహ్లీ అయ్యాడు, ఏఆర్ రెహమాన్ కీబోర్డ్ పట్టుకున్నప్పుడే ఏఆర్ రెహమాన్ అయ్యాడు. కారణం ఏంటో చెప్తాను చూడండి. విరాట్ కోహ్లీతో పాటు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని క్రికెట్కి పంపించారు. ఏఆర్ రెహమాన్తో చాలామంది కోచింగ్కి వెళ్ళారు వేరే వాళ్ళు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా గివప్ కాలేదు, ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటూ టుడే దే ఆర్ లెజెండ్స్. సో మీరు కూడా నిజంగా లెజెండ్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, దేర్ ఈస్ అ గ్రేట్ వర్క్షాప్, టీమ్ Win6 మనీ మేకింగ్ వర్క్షాప్. మీరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, దెన్ యూ విల్ ఎంజాయ్. నెక్స్ట్ 45 మినిట్స్లో మీకు అసలు యాక్చువల్గా తెలుస్తుంది ఎలా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎలా మన లైఫ్ని మనం మార్చుకోవచ్చు. నేను మీకు చూపెడతాను. థ్యాంక్ యూ సో మచ్.